మనందరికి బ్రెయిన్ ఉందా? ఉందా? ఉంది అనుకున్న వాళ్ళు క్లాస్ పెట్టండి ఒకసారి. మరి క్లాస్ కొడతారంటే మీ బ్రెయిన్ లేనట్టే లెక్క. మన బ్రెయిన్ లో ఒక 2 పార్ట్లు ఉంటాయి మనకి. ఒకటి లెఫ్ట్ బ్రెయిన్, ఒకటి రైట్ బ్రెయిన్ అని 2 పార్ట్స్ ఉంటాయి. ఈ 2 పార్ట్లో లెఫ్ట్ బ్రెయిన్ ఎప్పుడు కానీ మనం చేసేది రొటీన్ చేసేది. మీరు బ్యాగ్ వేసుకుని ఇంటికాంచం బయలుదేరుతారు, ఫ్రెండ్స్తో ముచ్చపెట్టుకుంటూ వస్తూనే ఉంటారు, ఆలోచన వేరే చేస్తుంటారు, అయినా కానీ స్కూల్కి వస్తారు. అమ్మ మొగుల దగ్గర సీరియల్ చూసుకుంటా వంట చేస్తుంది, వంట సూపర్గా ఉంటుంది, మొగులకు సీరియల్ అయిపోతుంది. నాన్న స్కూటర్ నడుపుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వస్తూనే ఉంటాడు, స్కూటర్ బాగానే పోతుంది, ఇంటికి చేరుకుంటాడు, ఫోన్ మాట్లాడి అయిపోతుంది. అంటే మన లెఫ్ట్ బ్రెయిన్ చేసే పనిని రొటీన్గా అలవాటుగా చేస్తుంది. మనము వింటున్నట్టే ఉంటాము, మైండ్ ఎక్కడనే ఉంటుంది. మనం ఇక్కడే ఉంటాము, మన బాడీ ఎన్నే ఉంటుంది, మన మైండ్ ఎక్కడో ఉంటుంది. ఇక్కడ బాడీ ఇక్కడే, మైండ్ ఇక్కడే ఉంటుంది. కానీ రైట్ బ్రెయిన్ ఆ విధంగా చేయదు. మనం ఏదైతే ఆలోచిస్తామో దానికి విభిన్నంగా ఆలోచిస్తుంది, ప్రశ్నించడం ఆలోచిస్తుంది. ఇది ఏంటి, ఇది ఎందుకు, ఇది దేనికోసము, నేను ఎందుకు చేయాలి అనే ఆలోచన రైట్ బ్రెయిన్ చేస్తుంది. మనం ఎప్పుడు కానీ రైట్ బ్రెయిన్ పని చెప్పాలి. లెఫ్ట్ బ్రెయిన్ పని చెప్పిన వాడు సైకిల్ మీద పోయినట్టు ఇంటికి పోయినట్టే పోతాడు. రైట్ బ్రెయిన్ పని చెప్పిన వాడు తక్కువ టైంలో డెస్టినేషన్ చేరుకుంటాడు. అందుకే వినూత్నంగా ఆలోచించాలి. మనం అందరూ ఆలోచించినట్టే ఆలోచించాలి.